యుగంలో మనుషుల జీవితం యాంత్రికంగా మారిపోయింది. కాలంతో పోటీ పడే క్రమంలో చిన్న చిన్న ఫీలింగ్స్ ను ఆస్వాదించలేకపోతున్నారు. వెనకటి కాలంలో పెరట్లో మొక్కలు పెంచేవారు. వాటికి నీరు పోయడం, వాటి బాగోగులు చూడడం, వాటికి కాయలు కాస్తే ఎంతో ఆనందించేవారు. ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు మట్టిలో కాసేపు గడిపేవారు. ప్రస్తుత కాంక్రీట్ జంగిల్లో పిల్లలకు మట్టి టచ్ కావడమే లేదు. అంతేకాదు అంతటా టైల్స్, గ్రానైట్, మార్బుల్స్ పరిచేస్తున్నారు. ఈ విషయమే కదిలించింది ఆ మాస్టర్ను. అంతేకాదు తాము నాటిన నారు మారకు వేస్తే పొందే ఆనందం పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాడు. తనకున్న కొద్దిపాటి స్థలంలోనే పిల్లలతో మొక్కలు నాటిస్తూ అవి పెరుగుతుంటే వచ్చే ఆనందాన్ని వారికి పరిచయం చేస్తున్నాడు. ఒంగోలుకు చెందిన ప్రభుత్వ మాస్టర్ మాలతి మల్యాద్రి ఈ మాస్టర్ చేస్తున్న ప్రయత్నంపై బిగ్ టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒంగోలులో లాయరుపేటలోని ఫ్రీడమ్ బర్డ్స్ సంస్థ భావితరాలకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తుంది. చెట్లు మానవ మనుగడకు ఎంతో ముఖ్యం. పర్యావరణ హితానికి, మనుషుల జీవితానికి ఇవే ఆధారం. పూర్వకాలంలో ఇంటి చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంలో అనేక రకాల కూరగాయలు, పూల మొక్కలను పెంచేవారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో ఇంటి చుట్టూ మొక్కలు పెంచేంత ఖాళీ స్థలం కానీ, వాటి పెంపకం పట్ల అనేక మందికి అవగాహన కానీ ఉండటం లేదు. ఇక ఈ నేపథ్యంలో ఒంగోలు లాయర్పేటలో ఫ్రీడమ్ బర్డ్స్ సంస్థ ద్వారా ఉపాధ్యాయుడు నాయుడు మాలతి మల్యాద్రి మార్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందుతూ అనేక మంది విద్యార్థులు వారి నివాసంలోని కుండీలలో, ఇళ్లపైన రూఫ్ గార్డెనింగ్ ద్వారా మొక్కలు పెంచుతున్నారు. ఇక ఇంటిని చిన్న స్కూల్గా మార్చి పిల్లలకు చదువుతో పాటు వ్యవసాయం ఎలా చేయాలి, వ్యవసాయం ఎలా సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వంటి విషయాలతో పాటు ఆర్గానిక్ వ్యవసాయం గురించి విద్యార్థులకు బోధిస్తున్నాడు ఉపాధ్యాయుడు మాలతి. ఒంగోలు నగరంలో మొక్కలు పెంచుకోవాలనుకునే వారికి ఉచితంగా మొక్కలను అందిస్తున్నాడు. తన ఇంటి ఆవరణలోని గార్డెనింగ్ లో మొక్కల పెంపకం చేస్తూ పిల్లలతో మొక్కలు నాటించి వారితోనే ఆ మొక్కలు సంరక్షణ చేస్తున్నాడు. పిల్లలకు కూడా ఇది నా మొక్క, దీని బాధ్యత నా బాధ్యత అని ఫీల్ అవుతున్నారు. ఈ విధంగా పిల్లలతో ఉన్న స్కిల్స్ ను పదును పెడుతున్నాడు మల్యాద్రి మాస్టర్. విద్యార్థుల్లో మార్పు కోసం ఎంతో ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్న మాలతి మల్యాద్రితో మా ప్రతినిధి జైరాం మరిన్ని వివరాలు అందిస్తారు. మనం ప్రస్తుతం ఒంగోలులోని లాయర్పేటలో ఉన్నాం. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు తన ఇంటినే ఒక ఉద్యానశాలకైతే చేంజ్ చేసిన పరిస్థితి కూడా పక్క చూడొచ్చు. ఇదంతా కూడా తన ఇంటిలోని ఉన్న కొద్దిపాటి స్థలాన్ని మొత్తం కూడా అయితే ఆయుర్వేద మొక్కలైతే ఒక ఉద్యానవనం చేశారు. మొత్తం కూడా ఈ ఉద్యానవనంలా చేసిన ఇదంతలో కూడా మొత్తం కూడా వందల రకాల ఈ మొక్కలను అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు నాయుడు మాలద్రి అయితే ఎంత అక్కడ మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నాయుడు మాలద్రి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ ఇంట్లో నుండి కొద్దిపాటి స్థలాన్ని మొత్తం కూడా ఒక ఉద్యానవనం చేస్తున్నారు, ఏంటి సార్? సార్ నమస్తే సార్, నా పేరు మాల్యాద్రి, ఫ్రీడమ్ బర్డ్స్ డైరెక్టర్ని. యాక్చువల్గా ఒక 30 ఏళ్ల క్రితం అంతా పల్లెటూరు వాతావరణమే ఉండేది సార్. మనకి పల్లెటూరు నుంచి సిటీస్కి వలస వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ పల్లెటూరు నుంచి ఇంటి పెరళ్ళు సిటీస్కి వలస రాలేదు. అంటే మిద్దె తోటలు గానో, బ్యాక్యార్డ్ గార్డెనింగ్ గానో రాలేదు. సిటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత మొత్తం మనకి ఎలా తయారైందంటే కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నారు. ఇంటికి ఆనుకొని ఇంటి పెరడు ఉండేది, ఇంటికి దూరంగా వాష్రూమ్స్ ఉండేవి. అట్లాంటిది డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి ఇంట్లోకి బాత్రూమ్ వచ్చేసింది. అసలు గార్డెన్ అనేది లేకుండా పోయింది. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇంటికి కావాల్సింది అటాచ్డ్ గార్డెన్, అటాచ్డ్ బాత్రూమ్ కాదనేది. పిల్లలకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో కనీస అవసరాలైన ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, చిన్న చిన్న పండ్ల మొక్కలు పెంచడం నేర్పించాలనేది మా కాన్సెప్టు. ఇందులో భాగంగా చిన్న చిన్న కప్పుల్లో కానీ, అంటే మనం ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా అకేషన్స్ అప్పుడు చిన్న చిన్న మొక్కలు పెంచుతాం. కప్పులు, డిస్పోజల్ కప్పులు వాడతాము. అవి కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ మెటీరియల్ అయినా ఉన్నా వాటిలో ప్లాస్టిక్ని ఎలా రీయూజ్ చేసుకుంటాలో అలాగే చిన్న ప్లేస్ని కూడా గార్డెన్ లాగా ఎలా తయారు చేసుకోవాలి. అలాగే మనకి హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వాము కానీ, పుదీనా కానీ, రణపాల కానీ, తిప్పతికి కానీ, అవి మొత్తం మనకి కషాయం లాగా పెట్టుకొని రోజు తాగితే టోటల్ బాడీ క్లీన్ అయ్యింది. అలాగే మెడిసిన్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్తో పాటు ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవచ్చు అనేది, డిఫరెంట్ మెథడ్స్లో ఎలా పెంచుకోవచ్చు అనేది, వర్టికల్ గార్డెనింగ్ కానీ, హ్యాంగింగ్ గార్డెన్స్ కానీ, లేకపోతే హైడ్రోఫోనిక్స్ మెథడ్లో కానీ ఎన్ని రకాలుగా మొక్కలు పెంచుకోవచ్చు అన్నది పిల్లలకి నేర్పించడం మా మెయిన్ కాన్సెప్ట్ సార్. మామూలుగా సాధారణంగా చాలామంది టీచర్స్ ట్యూషన్లు పెడితే జస్ట్ వాళ్ళకు చదువు చెప్పి ఇంటికి పంపిస్తారు. కానీ మీరు ఇక్కడ ఒక ట్యూషన్లు పెట్టేసి వాళ్ళ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క
ఉద్యానవనంలో ఈ మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకు వచ్చి ఈ కాన్సెప్ట్ ఏంటి మీకు? యాక్చువల్గా మాది వ్యవసాయదారిత కుటుంబం సార్. చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం అంటే ఇష్టం. మా నాన్న మాకు వ్యవసాయం చేయిస్తానే పెంచారు. పిల్లలకి మట్టిలో చేయి పెట్టడము, ఒక ఆహారాన్ని లేకపోతే ఒక మొక్కని ఎలా బతికించడము అది ఒక బాధ్యతగా నేర్పించాలి సార్. ఇప్పుడు ఏ ఇంట్లో పెట్టినా చిన్నపిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ తెలియకుండానే వస్తుంది. ఫోన్ పట్టుకునే చేతుల్లోకి మట్టి పెట్టుకొని మొక్కలు పెంచాలన్నది మా కాన్సెప్టు. మొక్కలు పెంచేటప్పుడు పిల్లలకి రెస్పాన్సిబిలిటీ పెరిగిద్ది సార్. ఒక మొక్కను పెంచి చిన్న మొక్క నుంచి అది ఫ్రూట్ఫుల్గా అంటే ఆకుకూరలు పండించడం కానీ లేకపోతే ఒక పండ్ల మొక్కను లేకపోతే కూరగాయల మొక్కను పెంచేటప్పుడు వాడికి ఒక బాధ్యత తెలిసిద్ది. ఒక 20 రోజులు 30 రోజుల మొక్కను పెంచుతూ అబ్జర్వ్ చేశాడంటే ఆ మొక్కను పెంచడానికి వాడు ఎంత కేర్ తీసుకున్నాడో దాంట్లో తెలిసిపోయిద్ది. పెద్దవాళ్ళు పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టపడుతున్నారో తెలియాలంటే పిల్లలకి ఆ బాధ్యత తెలియాలి. అది మొక్కలు పెంచడం ద్వారా వచ్చింది. మొక్కలు పెంచేటప్పుడు ఫస్ట్ ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం వచ్చింది, పర్యావరణ పరిరక్షణ జరిగిద్ది. ఇంట్లో కనీస అవసరం లేని ఆకుకూరలు మందులు వాడని పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనీ సేవ్ అయ్యిద్ది. నీళ్ళల్లో ఉండే మినరల్స్ వీటిని యూజ్ చేసుకొని మొక్కలు ఎలా పెరుగుతాయి అనేది, అంటే మొక్కలు పెరగడానికి పోషకాలు నీటి ద్వారా కూడా వస్తాయి. కాకపోతే అసలు మట్టితో పని లేకుండా నీటి ద్వారా పెంచవచ్చు అనేది చాలామంది తయారు చేసి లార్జ్ స్కేల్ హైదరాబాద్ అటు సైడ్ అయితే లార్జ్ స్కేల్ బిజినెస్ జరుగుతుంది. కానీ హైడ్రోఫోనిక్స్ మెథడ్లో కూడా వీళ్ళు దానికి ఇచ్చే ఇన్పుట్స్ మొత్తం కెమికల్సే ఇస్తున్నారు. అది యూరియా కానీ లిక్విడ్ యూరియా కానీ ఏదైనా కెమికల్స్ ఇస్తున్నారు. ఘనజీవామృతమో ద్రవజీవామృతమో లేకపోతే పంచగవ్యానో ఏవైనా ద్రావణాలు తయారు చేసుకొని ఆరోగ్యకరంగా ఆహారం పండించుకోవాలనేది మా కాన్సెప్టు. పిల్లలకి ఇలా నీళ్ళ ద్వారా వచ్చే మొక్కల్లో ఆ రూట్స్ ఎలా పెరుగుతాయి అవి మొత్తం ఇన్నోవేటివ్గా చూస్తూ ఉంటారు. ప్రతిరోజు అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కుండీల్లో ట్రైల్లో పెంచడం అది అందరికీ ఐడియా ఉండిద్ది. చిన్న చిన్న పైపుల్లో వాళ్ళు రోజు మొక్కలను అబ్జర్వ్ చేసుకుంటా ఎలా పెరిగేది చూసుకుంటూ ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది హైడ్రోఫోనిక్స్ మెథడ్. ఇందులో కాకుండా మామూలుగా వర్టికల్ గార్డెనింగ్ ఉండిద్ది, హ్యాంగింగ్ గార్డెన్ ఉండిద్ది, రూఫ్ టాప్ గార్డెనింగ్. ఇది 3 లేయర్స్లో ఇలా వరుసగా ఆర్డర్గా పెట్టాం కదా. అలా కాకుండా మనం ఇంటి చుట్టూ ఏదైనా వాల్స్ ఉంటే వాల్కి హ్యాంగింగ్ గార్డెన్స్ లాగా కానీ మీకు ఎలా కన్వీనియంట్ ఒక చిన్న హౌస్ లాగా తయారు చేసి అందులో మీకు కావాల్సిన ఒక 10 రకాల ఆకుకూర మొక్కలు, 4-5 రకాల మెడిసిన్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్, కూరగాయలకు సంబంధించిన నారు మొత్తం పెంచుకోవచ్చు. ఒక 20 రోజులు లేకపోతే ఒక 20 క్లాసులు అంటే 3 months కోర్స్ లాగా పిల్లలకు కనుక నేర్పిస్తే అది లైఫ్ స్కిల్. మనం తినే ఆహారం ఎలా పండించుకోవాలనేది ఫస్ట్ ఎడ్యుకేషన్. మనం ప్రతిరోజు గాలి పీలుస్తాము, గాలి పొల్యూట్ అయింది. మొక్కలు పెంచితే ఆక్సిజన్ వచ్చేది. పిల్లలకు పుస్తకాల్లో చెప్తారు. ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్ల మొక్కల నుంచి వచ్చింది. ఎంతమంది పెంచుతున్నారంటే 0. ఇక్కడ ఏదంటే ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పిల్లలకు పెంచడానికి. ఇంకొకటి మేము ప్రతి స్కూల్లో ఫుడ్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. రోటరీ క్లబ్ ఒంగోళ్ళ వాళ్ళ సహకారంతో మేము ప్రతి స్కూల్లో బయట క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఒంగోలులో ఎవరు మొక్కలు పెంచుకోవాలనుకున్నా వాళ్ళ పిల్లలకు మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము. మాకు డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్, ట్యూషన్ పాయింట్తో పాటు ఆర్ట్ అండ్ యాక్టివిటీస్, ఫోన్ కనెక్ట్ అయిన పిల్లలకి రిక్రియేషనల్ యాక్టివిటీస్ కంటిన్యూ జరుగుతుంటాయి. వాటితో పాటు ఫార్మింగ్ ఫ్రీగా చెప్తాము. అలాగే ప్రభుత్వ పాఠశాలలో పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 1 year కోర్స్ లాగా ఫ్రీగా నేర్పిస్తాం ఫార్మింగ్. దాంతోపాటు ఏదైనా ఒక స్కిల్ డ్రాయింగ్ కానీ ఆర్ట్ అండ్ యాక్టివిటీస్ కానీ ఫ్రీగా నేర్పిస్తాము. దాంతోపాటు స్టైఫండ్ ఇస్తాం. అది ఎన్టీఆర్ కళా పరిషత్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఒక 10 మందికి స్టైఫండ్ ఇస్తామన్నారు. రోటరీ క్లబ్ వాళ్ళు టాలెంట్ హంట్తో పాటు గ్రీన్ ఛాలెంజ్ విన్నర్స్కి ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. 15,000 క్యాష్ ప్రైజ్ ఉండిద్ది. 13 మందిని సెలెక్ట్ చేస్తారు. 5,000, 3,000, 2,000 దాంతోపాటు 10 కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయి. ఇలా ప్రతి సంవత్సరం ఒక 5,000 మంది పిల్లలకి స్కూల్లో కానీ విడిగా ఓపెన్ గ్రౌండ్స్లో కానీ పార్కుల్లో కానీ ఎక్కడైనా ఫుడ్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేయటం. దీనికి మాకు పేరెంట్స్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉండిద్ది. పేరెంట్స్ కట్టే ఫీజెస్లో నుంచి మాకు వచ్చే దాంట్లో ఒక 10% ఈ సర్వీస్ దీనికి కేటాయిస్తాం. సో ఇది ఓవరాల్గా అయితే ఇటు ఒంగోలులో నాయుడు మల్లెద్ర అనే ఈయన మొత్తం కూడా అయితే ఆయన ఇటు విద్యార్థులకు ఇటు విద్యా బుద్ధులతో పాటు అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో ఇటు వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా అయితే ఇటు విద్యార్థులకు ట్యూషన్ పెట్టి కూడా అయితే మరి తన ఇంట్లో ఒక గడ్డను ఏర్పాటు చేసి ఇక్కడంతా మొత్తం కూడా అయితే ఇక్కడ విద్యార్థులకు ఇటు వ్యవసాయంతో పాటు ఇటు విద్యా బుద్ధులు అయితే ఇక్కడ నేర్పించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.